అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మా మ్యాథ్ యూనివర్స్. సో ఈరోజు మనం చెప్పబోయేటువంటి టాపిక్ సెట్స్ లో ఎక్సర్సైజ్ 1B సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ విత్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ 1Bని స్టార్ట్ చేయాలంటే ముందుగా మనం అందులో దానికి కావాల్సినటువంటి ఎంటీ సెట్ అంటే ఏంటి, ఫైనైట్ అండ్ ఇన్ఫినైట్ సెట్ అంటే ఏంటి, ఈక్వల్ సెట్ అంటే ఏంటి అనేది ముందు మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వీటి మీద మనకి 1B ఎక్సర్సైజ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయగలం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంటీ సెట్ అంటే ఏంటి? దీనికి నేమ్ లోనే ఉంది ఎంటీ. అసలు ఎంటీ అంటే ఏంటి? ఏమీ ఉండదని అర్థం. అంతనా? ఏమీ లేనటువంటి, వితౌట్ ఎనీ ఎలిమెంట్స్, ఏ ఎలిమెంట్స్ లేనటువంటి సెట్స్ ని మనం ఎంటీ సెట్ అంటాం. దీన్ని మనం ఇట్లాగైనా చూపించవచ్చు, లేదా మనం పైతో అయినా చూపిస్తాం. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ 1 less than x less than 2. x is న్యాచురల్ నెంబర్ అని తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ అనేది ఇది ఏం సెట్ అట? ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్. మళ్ళీ ఎక్స్ దేనికి మధ్యలో ఉండాలి? 1 less than x less than 2. సో 1కి 2కి మధ్యలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ నెంబర్ తీసుకోమంటున్నారు. ఇక్కడ 1 less than or equals to x less than or equals to అని తీసుకున్నాం అనుకోండి, 1ని 2ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకేనా? సో వాడు అట్లా అడగలేదు. ఏమన్నాడు? 1 less than అంటే 1 కంటే ఎక్స్ ఎక్కువ, ఎక్స్ కంటే 2 ఎక్కువ. అలాంటప్పుడు ఏమవ్వాలి? 1కి 2కి మధ్యలో ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ మనం పెట్టాలి. 1కి 2కి న్యాచురల్ నెంబర్స్ ఏమి ఉండవు కదా, 0. సో కాబట్టి దిస్ ఈజ్ ఎంటీ సెట్. మళ్ళీ 0 అన్నాను కదా అనేసి మళ్ళీ ఈ సెట్ లో 0 పెట్టబోయారు. అది 0 అనే ఒక ఎలిమెంట్ ఉన్నటువంటి ఒక సెట్, సింగిల్టన్ సెట్ అవుతుంది. అందులో 0 అని రాసినా అది నాట్ ఎంటీ సెట్ అవుతుంది. ఓకేనా? సో ఏమీ రాయకుండా ఇట్లా వదిలేసిన లేదా పై అని పెట్టినా దాన్ని మనం ఎంటీ సెట్ అనేసి అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఫైనైట్ అండ్ ఇన్ఫినైట్ సెట్స్. ఫైనైట్ అంటే ఏంటంటే సింపుల్ గా ఒక సెట్ లో ఎన్ని కౌంటబుల్ సెట్స్ అనమాట. ఫైనైట్ అంటే సింపుల్ గా కౌంటబుల్ సెట్, ఇన్ఫినైట్ అంటే అన్కౌంటబుల్ సెట్. ఫర్ సపోజ్ ఒక సెట్ లో మనం 1 2 3 4 5 ఇట్లా తీసుకున్నాం. 1 2 3 అండ్ సో ఆన్ అని తీసుకున్నాం. ఇలా 2 సెట్స్ తీసుకున్నాం. A is equals to B is equals to. ఇందులో ఏ అనే సెట్ లో 1 2 3 4 5 అనే ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయనేసి మనం ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతున్నాం. అట్లా ఎగ్జాక్ట్ గా ఒక సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పగలిగితే దాన్ని మనం ఫైనైట్ సెట్ అంటాము. ఇక్కడ చూడండి 1 2 3 అండ్ సో ఆన్ అని ఇచ్చారు. అది అన్కౌంటబుల్ కదా. ఏంటిది? n న్యాచురల్ నెంబర్స్. n న్యాచురల్ నెంబర్స్ అంటే ఎన్నైనా ఉండొచ్చు కదా. సో కాబట్టి ఇది ఏంటిది? ఇన్ఫినైట్ సెట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? ఈక్వల్ సెట్స్ అంటే ఏంటన్నా, ఫర్ సపోజ్ ఏ అనే సెట్ ఉంది, 1 2 3 4. బి అనే సెట్ ఉంది, ఏ బి సి డి. ఇలా 2 సెట్స్ ఉన్నాయి. ఆ 2 సెట్స్ ఈక్వల్ సెట్సా అని అంటే ఆ 2 కూడా నాట్ ఈక్వల్ సెట్స్. ఎందుకు అంటే ఈక్వల్ సెట్స్ అంటే ఏంటంటే ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇందులో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఈక్వల్ కదా అంటే కాదు. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటంటే ఏలో ఎవరైతే ఉన్నారో, ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నారో బిలో కూడా అవే ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు ఈ ఏ బిలను ఈక్వల్ సెట్స్ అంటారు. అంటే ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసిడి, బి ఈజ్ ఈక్వల్స్ టు బిసి ఏడి. ఓకేనా? సో ఇక్కడ ఈక్వల్ సెట్స్ అంటే ఇక్కడ ఒకే ఆర్డర్ లో ఉండాలని లేదు. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా అవే ఎలిమెంట్స్ ఉండాలి. సో అటు ఇటు ఆ ప్లేసెస్ చేంజ్ అయినా కూడా నో ప్రాబ్లం. సో క్లియర్గా అర్థమైంది కదా నాన్న?
ఎంటీ సెట్ అంటే ఏంటి, ఫైనైట్ అండ్ ఇన్ఫినైట్ అంటే ఏంటి, ఈక్వల్ సెట్స్ అంటే ఎంటీ సెట్ అంటే ఏంటి, ఏమీ లేనటువంటి సెట్స్ ని ఎంటీ సెట్ అంటాము. ఫైనైట్ కౌంటబుల్ అయ్యేటువంటి సెట్స్ ను ఫైనైట్ సెట్స్ అంటాము. అన్కౌంటబుల్ ఉన్నటువంటి సెట్స్ ని ఇన్ఫినైట్ సెట్ అంటాము. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి, ఏవైనా టూ సెట్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యాజ్ టీజ్ అవే ఎలిమెంట్స్ టూ సెట్స్ ని కలిగి ఉంటే దాన్ని మనం ఈక్వల్ సెట్స్ అంటాం. ఓకే, క్లియరా? సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి అన్న, ఎగ్జాంపుల్ 7 ఏమంటున్నాడు? ఎగ్జాంపుల్ 7, ఫైండ్ ద పేర్ ఆఫ్ ఈక్వల్ సెట్స్, ఫైండ్ ద పేర్ ఆఫ్ ఈక్వల్ సెట్స్ ఇఫ్ ఎనీ గివ్ రీజన్స్. ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఓ 5 ఇచ్చి A0 ఇచ్చాడు, B C D E ఈ 5 కండిషన్స్ ఇచ్చాడు. ఇందులో ఏవేవి ఈక్వల్ సెట్స్ అనేసి మనకు చెప్పమంటుంది. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, ఏలో 0 అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఈ 0 అనేది మిగతా వాటిలో ఎక్కడైనా 0 అవుతుందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? సో ఏలో 0 అనే ఎలిమెంట్ ఉంది. బి, అసలు బి ఎవరో చూడండి. బి అనేవాడు ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 15, అంటే ఎక్స్ ఇక్కడ 15 కంటే పెద్దది, ఎక్స్ లెస్ దాన్ 5, 5 కంటే చిన్నది అంటున్నాడు. ఎక్కడైనా 15 కంటే పెద్దది ఆర్ 5 కంటే పెద్దది అన్నాం అనుకోండి, ఏదైనా మనం వాల్యూ ఉంటుంది అని అనుకోవచ్చు. 15 కంటే పెద్దదవుతున్నప్పుడు ఖచ్చితంగా 5 కంటే పెద్దది అవ్వాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, 5 కంటే చిన్నది అంటున్నాడు. కాబట్టి ఈ సెట్ అనేది ఏమవుతుంది, 5. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలంటే ఎక్స్ వాల్యూ ఎగ్జాక్ట్ మనం ఏం తీసుకోవాలి, 5 తీసుకోవాలి. ఎక్స్ వాల్యూ 5 తీసుకుంటేనే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అన్నది. ఎక్స్ స్క్వేర్ 25 అయ్యే సందర్భాలు ఏంటి, మనం -5 తీసుకున్నాం అనుకోండి, -5 స్క్వేర్ 25, 5 తీసుకున్నాం అనుకోండి, 5 స్క్వేర్ 25. అంటే డీలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ముందు మనం దీంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో మనం ముందు చెక్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అంటే ఏంటి, -5 5. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ యాన్ ఇంటీజర్, ఎక్స్ ఈజ్ యాన్ ఇంటీజర్, ఇంటిగ్రల్ కాదు, ఇంటీజర్ పాజిటివ్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ -2x -15 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు. దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ 5 3 is 15 కదా, మైనస్ రావాలి కాబట్టి మనకి -5x ప్లస్ 3x -15 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఎక్స్ కామన్ తీస్తే x -5 ప్లస్ 3 కామన్ తీస్తే x -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x -5 ఇంటూ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమొస్తుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 5 ఒకటి, x ఈజ్ ఈక్వల్స్ టు -3 ఒకటి. కానీ వాడు ఏమంటున్నాడు, x ఈజ్ యాన్ పాజిటివ్ రూట్ ని మనం కన్సిడర్ చేయమంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి 5, అంటే ఇప్పుడు ఈలో ఉండేటువంటి ఎలిమెంట్ ఎవరు, 5. ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ ఇది రఫ్ చేస్తున్నాను, ఇది జస్ట్ మీకు తెలియని కోసం రాసా, ఇది రఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఈలో ఎవరు ఉంటారు, 5 అనే ఎలిమెంట్ ఉంటారు. ఇప్పుడు చూడండి 0 ఏతో కంపేర్ చేస్తే బి పై ఎక్స్, ఇందులో సిలో 5 ఉన్నారు, డిలో -5 5 ఉన్నారు, ఈలో ఓన్లీ 5 ఉన్నారు. సో కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు బి సి డి ఈ ఎవరితో కూడా ఈక్వల్ కాదు. సో నెక్స్ట్ బిని కంపేర్ చేయండి, పై ఎవరైనా ఇక్కడ పై అని ఉన్నారా, సో బి నాట్ ఈక్వల్స్ టు ఆల్సో ఏసి డిఈ. నెక్స్ట్ సి చూడండి, సిలో మనకి ఎవరున్నారు, 5 ఉన్నారు. డి సి నాట్ ఈక్వల్స్ టు డి, ఆల్రెడీ సి నాట్ ఈక్వల్స్ టు ఏ, ఇక్కడ మనకు తెలిసిపోతుంది సి నాట్ ఈక్వల్స్ టు ఏ, సి నాట్ ఈక్వల్స్ టు బి. సీన్ కంపేర్ చేయాలి, సీన్ ఇప్పుడు ఎవరితో కంపేర్ చేయాలి, డిఈ చూస్తే చాలు. ఓకే, సో ఇప్పుడు ఇంకోసారి చెప్తున్నాను అన్న,
ఫస్ట్ ఏతో మిగిలినవన్నీ కంపేర్ చేసాం, ఎవరు కూడా ఈక్వల్గా లేరు. ఏ నాట్ ఈక్వల్స్ టు బిసిడిఈ. నెక్స్ట్ బితో కంపేర్ చేసేటప్పుడు మళ్ళీ రివర్స్ లో ఏ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ ఏ నాట్ ఈక్వల్స్ టు బి వచ్చింది కాబట్టి బి నాట్ ఈక్వల్స్ టు ఏనే కదా. సో కాబట్టి సో బితో కంపేర్ చేసేటప్పుడు ఏ ఎలాగా నాట్ ఈక్వల్స్ టు బి, సో సిడిఈ కూడా నాట్ ఈక్వల్స్. ఇప్పుడు సిని కంపేర్ చేసేటప్పుడు మళ్ళీ రివర్స్ లోకి వెళ్ళాల్సిన పని ఏం లేదు. సో సి నాట్ ఈక్వల్స్ టు డి, సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ అవుతుంది. ఎందుకు? మనకి సిలో ఉన్న ఎలిమెంట్ 5, ఈలో ఉన్న ఎలిమెంట్ 5. సో కాబట్టి సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ. నెక్స్ట్ డిని కంపేర్ చేస్తే డి ఆల్రెడీ నాట్ ఈక్వల్స్ టు ఏ, డి ఆల్రెడీ నాట్ ఈక్వల్స్ టు బి, డి ఆల్రెడీ నాట్ ఈక్వల్స్ టు సి. సో ఇప్పుడు డిని ఎవరితో కంపేర్ చేయాలా? ఈతో కంపేర్ చేయాలి. సో ఇప్పుడు డిలో -5 ఉన్నారు, 5 ఉన్నారు. సో ఇక్కడ ఈలో ఎవరు? ఓన్లీ 5 మాత్రం ఉన్నారు కాబట్టి డి నాట్ ఈక్వల్స్ టు ఈ. సో మన ఆన్సర్ అనమాట ఓన్లీ సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ ఆఫ్ ద అవర్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సెట్స్ ఆర్ ఈక్వల్, జస్టిఫై యువర్ ఆన్సర్. మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ 2 క్వశ్చన్స్ లో ఏవి ఈక్వల్ సెట్స్ అని అడుగుతున్నాడు. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ఎక్స్ అనే ఒక సెట్ చెప్తున్నాడు. ఏంటండి? ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ అలాయ్. అలాయ్ అనే వర్డ్ తాలూకా సెట్ మనం ఏం రాస్తాం? ఏ ఎల్, ఇంకో ఎల్ రాయం, ఎందుకంటే ఇంకో ఎల్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి రాయం. ఓ వై, ఎక్స్ అనే సెట్ ఇది వచ్చింది మనకి. నెక్స్ట్ బి, ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ లోయల్. లోయల్ నుంచి మనకు వచ్చేటువంటి ఒక సెట్ ఏంటన్నా? ఎల్ ఓ వై ఏ, ఎల్ రిపీటెడ్ కాబట్టి ఇంకా రాయం. చూడండి, ఇందాక మీకు ఈక్వల్ సెట్స్ కోసం చెప్పేటప్పుడు ఎక్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈక్వల్ గానే ఉన్నాయి చూడండి. కాకపోతే అటు ఇటు చేంజ్ అయ్యింది. మనం ఈక్వల్ సెట్స్ కోసం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుకున్నాం నాన్న? 2 సెట్స్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, అంతేగాని అటు ఇటు చేంజ్ అయినా నో ప్రాబ్లం. కాబట్టి ఎక్స్ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్స్. ఇది ఏంటన్నా? ఈక్వల్ సెట్స్. నెక్స్ట్ సెకండ్, ఇక్కడ n such that n belongs to z and n square less than or equals to 4 ఇచ్చినాడు. సో ఇక్కడ n belongs to z అన్నాడు అంటే మనం ఏం తీసుకోవచ్చు? ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మైనస్ వాల్యూస్, 0 అండ్ ప్లస్ వాల్యూస్. మనం ఏ వాల్యూ తీసుకున్నా ఆ వాల్యూకి స్క్వేర్ అప్లై చేస్తే అది ఏమవ్వాలా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కి ఈక్వల్ అవ్వాలా. సో -2 తీసుకున్నాం అనుకోండి, -2 స్క్వేర్ 4, -1 తీసుకున్నాం అనుకోండి, -1 స్క్వేర్ 1, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4. అదే 3 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 3 స్క్వేర్ 9, అంటే 4 కంటే ఇది ఎక్కువ. వాడు ఏమంటున్నాడు? n స్క్వేర్ వాల్యూ అనేది 4 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి మనకు వచ్చేటువంటి సెట్స్ లో మనం ఏం తీసుకుంటాము? ఈ ఏ అనే సెట్ లో మనం ఏం వస్తుందన్నా? -2, -1, 0, 1, 2. ఇక్కడ క్లియర్ గానే మనకు తెలిసిపోతుంది ఇక్కడ x బిలాంగ్స్ టు ఆర్ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. కానీ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అసలు దానికి ఫ్యాక్టరైజ్ చేయనవసరం లేదు. ఎందుకు చేయనవసరం లేదు అంటానంటే, ఇక్కడ మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అక్కడ ఏంటి అసలు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ ఉంటాయి? ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 ఉంటాయి. సాల్వ్ చేద్దాం ఆ 2 ఏంటో. సో ఎక్స్ స్క్వేర్ 2 అంజా 2 కదా, -2x, x plus 2 is equals to 0. x into x minus 2 -1 కామన్ తీస్తే x minus 2 is equals to 0. So x minus 2, x minus 1 is equals to 0. Therefore
x is equals to 2, x is equals to 1. Therefore b is equals to 2, 1. చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకి ఏలో -2, -1, 0, 1, 2. బిలో ఓన్లీ 2, 1 వచ్చింది. కాబట్టి ఇదేంటన్నా ఏ బి ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్. సో ఇది ఎగ్జాంపుల్ 8కి సంబంధించి. దీని తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఉంది, దాన్ని మనం సాల్వ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే.